మీరు అప్పట్లో ఐ న్యూస్లో ఒక మాట్లాడిర్రు, అది బాగా వైరల్ అయింది రాజగోపాల్ రెడ్డి గారి గురించి. ఏంది అది, అసలు ఏమన్నారు? అసలు ఏ సందర్భం అది? సందర్భం ఏంటి అంటే మన జూబ్లీ హిల్స్ ఎన్నికలలో డిబేట్కి పిలవడం జరిగింది. స్వామి శరణం ఐ న్యూస్ అన్న ఒక యాంకర్ స్వామి మాల వేసుకొని వచ్చినాడు. వెంగళరావు నగర్ డివిజన్లో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మీది ఎక్కడ, మీకు ఇక్కడ ఓటు హక్కు ఉందంటే లేదు మా ఓటు ఇక్కడ కాదు, మాది మునుగోడు కాన్స్టిట్యున్సీ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇన్ని సమస్యలు పరిష్కరించాలంటే నవీన్ అన్న రావాలి అంటే ఆ అన్న ఏమన్నా అడిగిండు, మరి ఇక్కడ గురించి నీ సమస్యలు మీ అన్న రావాలని మాట్లాడుతున్నావు, బీసీ బిడ్డ కాబట్టి మరి అక్కడ రెడ్డి ఆయన అయ్యి ఉండి అక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉంటుండు, ఆయననే పార్టీని కాంట్రవర్సీ చేస్తుండు కదా అంటే ఆయన అడిగే హక్కు. మళ్ళీ ఇప్పుడు మీకైనా అదే చెప్తా, ఇంకా 10 ఛానళ్ళకైనా అదే చెప్తా. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన మా ఎమ్మెల్యే గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని ప్రశ్నించే హక్కు కానీ, నిలదీసే హక్కు కానీ ఏ ఒక్క నాయకుడికి లేదు. ఈవెన్ ప్రజల దగ్గర ఆయన వేలు చూపించేంత మచ్చ ఆయన మీద లేదు. అటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారు, ప్రజల మనసు గెలుచుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు, ప్రజలు ఇంకా అతనే కావాలి, ఇంకా తరతరాలుగా ఆయన వంటి ఏమంటారు ఆశీర్వాదం అడుగుజాడలో నడిచే వ్యక్తి ఎవరైనా కావాలనుకుంటుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత పేరు ప్రత్యేకలు పొందిన వ్యక్తి ఎవరు అంటే రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన మా మునుగోడు నియోజకవర్గ సీఎం అని చెప్పి బల్ల గుద్దారని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇది ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం.